శిష్యులకు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు, లేకపోతే ఈ అధ్యాయం దేన్ని బేస్ చేసుకుని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు అనే విషయాలు మనము శృండంగా నేర్చుకోవడానికి మనము దేవుని పాదాల దగ్గరకు వచ్చాము. అమూల్యమైనటువంటి సమయాన్ని దేవుని పాద సన్నిధిలో గడుపుతుంది. వెండి బంగారు రూకల కంటే విలువైంది, ప్రశస్తమైంది. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయంలో ఆత్మీయమైన విషయాలు మనము నేర్చుకోవడానికి మనము ఇష్టపడి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాము. మన హృదయంలో నుండి ఎవరు కూడా తీసివేయలేనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ఎంతో ఆశపడుతున్నాము. కనుక ఆ పైనుండి వచ్చి జ్ఞానముతో దేవుడు ఆత్మీయమైన విషయాలు మనకు బయలుపరుస్తారని చెప్పి మనము ధ్యానములో మనము వెళ్దాము. మొట్టమొదటి వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే పరిసయ్యుల యొక్క వేషధారణ మరియు వారి కపటత్వం గురించి యేసుక్రీస్తు శిష్యులను హెచ్చరిస్తున్నారు. పరిసయ్యుల యొక్క వేషధారణ మరియు వారి కపటత్వం గురించి యేసుక్రీస్తు శిష్యులను హెచ్చరిస్తున్నారు. అంటే జాగ్రత్త, మీరు వాళ్ళతో పరిసయ్యుల యొక్క వేషధారణను పులిపిండిని గురించి జాగ్రత్త పడుడి అని చెప్పి చెప్తున్నారు. పులిసిన పిండి తర్వాత ఈ పరిసయ్యులు 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఈ పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి మనము చదువుతాము. అంటే ఈ పరిసయ్యులు పులిపిండి అంటే మనం చూసినట్లయితే ఈ పులిసింది చూస్తే అది ఏమి కూడా ఉపయోగం ఉండదు. అంటే అది కుళ్ళిపోతుంది. పులిసింది ఏదో కూడా అది కుళ్ళిపోతుంది. అది ఆహారానికి మంచిది కానే కాదు, అది నిల్వ ఉన్నది అని చెప్పి మనము చూస్తున్నాము. అసలు ఈ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఆ సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటదంటే ఆ పైకి బాగానే ఉంటుంది, కానీ లోపల మాత్రము అంత ఎండిపోయిన ఎముకలు, కుళ్ళు ఇదంతా కూడా ఉంటది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు, పరిసయ్యులు శాస్త్రుల గురించి మీరు సున్నము కొట్టినటువంటి సమాధులు. శిష్యులను ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. పరిసయ్యుల యొక్క పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే అసలు పులిపిండి ఏంటి అనేది దీని యొక్క వివరణ మనం చూసినట్లయితే 1 కొరింథీ 5వ అధ్యాయము 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం నుండి మనము చూస్తాము. మీరు పులుపుండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము అని ఇక్కడ చూస్తున్నాము. ఈ పులిపిండి అంటే ఏంటంటే దుష్టత్వమును దుర్మార్గతయు, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా ఆ నిష్కపటమైనటువంటి సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము అని చెప్పారు. ఇక్కడ పులిపిండి అంటే అది నిలవన్నది, దాని యొక్క దుర్మార్గత, దుష్టత్వము, ఇదే పులిపిండి యొక్క సాదృశ్యము. ఏదైతే దుర్మార్గత, దుష్టత్వము మనలో నిల్వ ఉంటుందో అదే పులిపిండి. కాబట్టి ఈ పరిసయ్యుల యొక్క పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. పరిసయ్యుల యొక్క పులిపిండిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు వేషధారుల వలె ఉన్నారు. వేషధారులు అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, వేషనైనా మార్చొచ్చు కానీ వేషధారిని మార్చలేమని. వేషధారణ అంటే పైకి ఒక మంచి అలంకరణ ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి మీరు జాగ్రత్త పడాలని చెప్పి యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఆయన చెప్తున్నటువంటి మాటలు. మనము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం చూసుకోవాలి.
చూసుకున్నట్లయితే మంచిది. జాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో మనం అజాగ్రత్తగా ఉంటున్నాము, అజాగ్రత్తగా ఉండవలసిన విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటున్నామేమో చాలా మనము తర్కించి పరిశీలించి చూసుకోగలిగినట్లయితే మంచిది. తర్వాత ఏం చెప్తున్నారంటే చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పుకున్నదేమనగా అని చూస్తున్నాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పుకున్నదేమనగా, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా. చూడండి, ఆయన తన యొక్క స్నేహితులుగా చూస్తున్నాడు. యోధా ఇస్కరియోతుని కూడా యేసయ్య ఏం చెప్పారు, చెలికాడా నీ వచ్చిన పని ముగించుకో. ఆయన ఒక స్నేహితుల్లాగా, లేకపోతే ఒక బంధువులాగా, లేకపోతే ఆయన ఆత్మీయులుగా మనను ఆయన చేర్చుకుంటున్నారు. ఒక తండ్రిగా అనేక బంధాలతో ఆయన మనలను తన బిడ్డలుగా ఆయన స్వీకరిస్తున్నారు. కానీ మనమైతే ఎలా ఉన్నామంటే ఆయన తండ్రి, లేకపోతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి యేసయ్యను మనము యేసయ్య విషయంలో, లేకపోతే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామని చెప్పి మనము పరిశీలన చేసుకోవాలి. తర్వాత 4వ వచనం నుండి 7వ వచనం గురించి మనం చూసినట్లయితే, దేవునికి భయపడు వారిని గురించి, లేకపోతే దేనికి మనం భయపడాలి, మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాము. దీని గురించి మనం చూసినట్లయితే మనం ఎవరికి భయపడాలంటే దేవునికే భయపడాలి. మనం మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. దేహమును చంపువానికి భయపడు కానీ దేహమును ఆత్మను నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పాడు. కాబట్టి దేహమును ఆత్మను రెండింటిని కూడా నరకంలో నశింప చేయగలవానికి మనము మిక్కిలి భయపడాలి. శరీరమును హింసించే వారికి మనము భయపడాల్సిన పని లేదు. లేకపోతే శరీర విషయంలో మనకు హాని చేసే వారి విషయంలో మనము భయపడక్కర్లేదు. మనం పేతురు గారి గురించి మనం చూసినట్లయితే, ఆ పేతురు గారు చలి కాచుకుంటున్నప్పుడు ఒక చిన్నది వచ్చి, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా, ఆయన శిష్యులతో కూడా ఉన్నావు కదా అన్నప్పుడు ఆ చిన్న అమ్మాయికి భయపడి ఏం చెప్పాడు, అబ్బో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి చిన్న విషయాల్లో కూడా చిన్న విషయమే, అవును ఆయనకి నాకు తెలుసు అని చెప్తే ఏమవుతుందంటే ఆయన శరీరానికి కష్టం వస్తుంది, లేకపోతే శరీరానికి బాధలు వస్తాయి. కాబట్టి శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం మనం చాలాసార్లు ఏం చెప్తామంటే, ఆయన ఎవరో మాకు తెలియదు, లేకపోతే ఆయన గురించి మాకు తెలియదు అని చెప్పి మనం అనుకుంటున్నామేమో. కాబట్టి అని మనం భయపడతాము. దేనికి? ఆ శరీరమును చంపేవానికి మనం భయపడుతున్నాం. కానీ ఆత్మను, దేహమును నరకములో నశింప చేయగలవానికి మనము మిక్కిలి భయపడటానికి మనము నేర్చుకోవాలి. ఈ శరీరము ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు అది చనిపోతుంది, ఇది శాశ్వతమైనది కాదు. కనుక శరీర విషయములందు మనం మనసించక ఆత్మ విషయములందు మనసించే వారిగా మనం ఉండాలి. శరీరములు ఇదంతా కూడా వ్యర్థమే కదా. కనుక ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఆసక్తిని కలిగిన వారమై ఆత్మ యందు మనము దేవునికి భయపడేవారిగా మనము ఉండడానికి మనము ఇష్టపడాలి. దేవుని భయం మనకు లేకపోయినట్లయితే ఉపయోగం లేదు. మనుషుల యొక్క భయం ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాము. యెహోవా యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ప్రకాశించును అని అన్నారు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు నీతి సూర్యుని వలె ప్రకాశిస్తారు. కనుక దేవునికి మనము భయపడాలి, కానీ మనం మనుషులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, భయపడుకుడి, మీరు అనేక పిచ్చుకల కంటే ఆ శ్రేష్ఠులు కారా అని చూస్తున్నాం. ఆ పిచ్చుక చూస్తే చాలా చిన్న జీవి, అవి అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. మరి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో దేవుని దూతల ఎదుట నేను అతన్ని ఒప్పుకుంటానని చూస్తున్నాను. మనుషుల ఎదుట మనము దేవుని ఒప్పుకోవడానికి, లేదా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధారించుకోవడానికి, యేసుక్రీస్తుని గురించి మనము చెప్పుకోవడానికి, దేవుని బిడ్డలమని చెప్పి మనము చెప్పుకోవడానికి మనము చాలాసార్లు మనం ఒప్పుకోము కదా. ఎందుకంటే దేవుని బిడ్డలని ఒప్పుకుంటే కొన్ని లాభాలు మనం పోగొట్టుకుంటామని చెప్పి అనుకుంటాము. లేకపోతే కొందరు మనని చులకనగా చూస్తారు,
కింద పెట్టి లేకపోతే మనల్ని కింద ఉంచుతారు, మనం పై స్థానంలో ఉండలేమని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఆయన బిడ్డలమని మనము ధైర్యంగా మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆయన దూతల ఎదుట మనలను ఒప్పుకుంటారు. ఇదిగో ఈయన నా బిడ్డ, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను. కాబట్టి మనము ఆయనను హృదయంలో మనము ఒప్పుకుంటున్నాము, కానీ బహిరంగంగా మనము ఒప్పుకుంటున్నామా లేదా అని చెప్పి మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో ఆయన క్రీస్తు అని, లేకపోతే యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు, లేకపోతే యేసుక్రీస్తు గురించి నలుగురికి ఎవరైతే చెప్తారో వారిని ఆయన దేవుని దూతలు ఎదుట ఆయన ఇదిగో ఈయన బిడ్డలు అని చెప్పి ఆయన ఒప్పుకుంటారు. కాబట్టి మనము ఆయన్ని మనుషులు, పరిస్థితులు, ప్రభావాలను చూసి మనం భయపడుతున్నామా ఆయన ఒప్పుకోవటానికి, ఆయన నామం ధరించడానికి హృదయం లోపల మనం ఉంచుకుంటున్నాం, కానీ బయటికి మనము వేషధారుల వలె ఉంటున్నామా, లేకపోతే సున్నము కొట్టిన సమాధులను మనము పోలి ఉంటున్నామా అని చెప్పి మనము పరిశీలన చేసుకోవాలి. మనము ఎవరికి భయపడాలంటే మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడి ఆయన్ని మనుషులు ఎదుట మనము దేవుని ఒప్పుకున్నట్లయితే మనిషి కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకుంటారని చూస్తున్నాము. కాబట్టి దేవుడు మనలనైతే ఒప్పుకోవాలని చూస్తున్నారు, కానీ మనము ఆయన లోకరక్షకుడు, ఆయన క్రీస్తు, ఆయనే ఈ లోకానికి వచ్చి మన పాపాలని క్షమించి మనకు నిత్య రాజ్యము ఇవ్వగలడు అనే విషయాలు మనము ఒప్పుకొని, లేకపోతే ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు అని చెప్పి మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్ముడు కొన్ని సంగతులను మనకు బయలుపరుస్తారు. ఆ పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి విషయాలను మనము కప్పిపెట్టేసినట్లయితే ఆ వెలుగును మనము ప్రకాశింప చేయకుండా మనము చీకటిలో ఉండటానికి మనము ఇష్టపడకూడదు. కాబట్టి ఎవరైతే మనుషులు ఎదుట ఆయన ఒప్పుకుంటారో, ఆయన నామం ఒప్పుకుంటారో వారిని ఆయన దేవుని దూతల ఎదుట ఆయన ఒప్పుకుంటారు అని చెప్పి మనం చూస్తున్నాము. తర్వాత మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు 9వ వచనంలో మనుషులు ఎదుట నన్ను ఎరగనను వాడిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట మీతో చెప్తున్నానని చెప్తున్నారు. తర్వాత మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి పాప క్షమాపణ లేదు అని చెప్తున్నారు. మనిషి కుమారునికి హింస పెట్టిన వాళ్ళకి, వీళ్ళందరికీ లేదా అన్ని అనే వాళ్ళకి క్షమాపణ ఉందంట, కానీ పరిశుద్ధాత్మను దూషించే వానికి క్షమాపణ లేదు. ఎందుకు యేసుక్రీస్తు ఈ విషయాన్ని వాళ్ళతో చెప్పారు అని మనం ఇంతకు ముందు మనము ధ్యానం చేసినటువంటి అధ్యాయాల్లో మనం చూసినట్లయితే, ఇంతకుముందు ధ్యానం చేసినటువంటి పుస్తకాల్లో మనం చూసినట్లయితే వారు ఏం చెప్పారంటే యేసుక్రీస్తు బయల్జెబూలు అని చెప్పారు. అంటే ఆయన దెయ్యములకు అధిపతి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన ఇదిగో పరిశుద్ధాత్మను దూషించే వానికి క్షమాపణ లేదు అని చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అద్భుతాలు చేశారు, పరిశుద్ధాత్మతో ఆయన దేన్నైనా దయ్యాలను వెళ్ళగొట్టారు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, దెయ్యాలకు అధిపతి బయల్జెబూలు అని చెప్తున్నారు. అది కాదు, ఆయన పరిశుద్ధాత్మతో చేశాడు, పరిశుద్ధాత్మతో చేశాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను మనం, లేకపోతే ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మనము దూషించినట్లయితే మనకు క్షమాపణ లేదు అని చెప్పి మనము చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించే వారిగా మనం ఉండకూడదు, పరిశుద్ధాత్మను దూషించి ఆయనకు విరోధంగా మాట్లాడేవారిగా మనము ఉండకూడదు. ఆ విధంగా కాకుండా మనము పరిశుద్ధాత్మతో మనము నిండుకున్న వారమై ఆత్మీయమైన విషయాల్లో అత్యాసక్తి కలిగిన వారంగా ఉండాలి, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారిగా మనము ఉండకూడదు. తర్వాత 13వ వచనం నుండి మనం చూసినట్లయితే ఒకడు వచ్చి వారి యొక్క పిత్రార్జితాన్ని పంచిపెట్టమని చెప్తున్నాడు. ఆ పిత్రార్జితాన్ని ఏం చెప్తున్నాడంటే, బోధకుడా పిత్రార్జితమును నాకు పాలు పంచి పెట్టమని నా సహోదరుడితో చెప్పమని ఆయనతో అడగా. అంటే ఆస్తి పంపకాల గురించి తన సహోదరుడితో యేసుక్రీస్తు వెళ్ళి చెప్పి దాన్ని సరిచేయాలని అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు, ఎవరు మీ మీద నన్ను తీర్పరిగా నియమించింది, లేకపోతే ఇది పంచిపెట్టడానికి నేను రాలేదు, లేకపోతే ఇది కాదు నా పని అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. పోయి నీ మీద తీర్పరిగా నేను పంచిపెట్టువానిగా నేను
నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. పోయి నీ మీద నన్ను ఎవరు అది మీ పిత్రార్జితం అయితే మీరు చూసుకోవాలి. ఇది దేవునికి సంబంధించినటువంటి విషయం కాదు. చాలాసార్లు మనము మనకు సంబంధం లేనిటువంటి విషయాల్లో మనము తలదూర్చకూడదు. లేనటువంటి విషయాల్లో మనము తలదూర్చుకొని మనం ఇబ్బందులు పాలవుతాము, లేకపోతే మనము తలనొప్పి తెచ్చుకు. కాబట్టి మనకి ఏది సంబంధమో ఆ విషయాలు ఏందే మనం తలదూర్చాలి, కానీ వేరే విషయాల్లో మనము తలదూర్చుకోకుండా మనము జాగ్రత్త పడాలి. ఏదైతే మనకు సంబంధం లేదో ఆ విషయంలో మనము తలదూర్చి మనము ఇబ్బంది పడుకున్నట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన సహోదరుడితో చెప్పండి, ఇదిగో మేము పిత్రార్జితం పంచుకోవాలని చెప్పినప్పుడు నేను నన్ను ఎవరు కూడా ఆ పని చేయడానికి నియమించలేదు అని చెప్పి యేసుక్రీస్తు ఆయన ఇదిగో యోహాను గారు చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి సువార్తను నమ్మి బాప్టిసం పొందడని చెప్పి దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాము. అంతేకాని వేరే పనుల్లో లేకపోతే ఈ పిత్రార్జితాన్ని పంచిపెట్టే విషయాల్లో ఆయన తలదోచలేదు. తర్వాత దీనికోసము ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం మనకు బాగా తెలుసు కదా. ఆ ఉపమానం మనం చూసినట్లయితే ఒక భూమి పండింది, బాగా అతనికి బాగా ఆస్తి ఉంది, తర్వాత వ్యవసాయ భూమి బాగా పండింది. అయితే ఆ విషయం గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారంటే 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ఆ వెర్రివాడైన ధనవంతుని గురించి కూర్చున్నటువంటి ఉపదేశము లేకపోతే ఉపమానము మనం చూస్తాము. వెర్రివాడు యాక్చువల్గా ఇతను వెర్రివాడు కాదు, బహుశా ఇతను మంచి జ్ఞానవంతుడై ఉంటాడు. పొలాన్ని చక్కగా పండించాడు, తర్వాత ధనాభివృద్ధి చేసుకున్నాడు. ఇతను చాలా మంచి ఆలోచన ఉంది. తర్వాత వ్యవసాయంలో ఒక పటుత్వం ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఏం చెప్తున్నాడంటే, నా కొట్లు నాది, నేను పండించాను, నాది వ్యవసాయము, లేకపోతే నా భూమి, లేకపోతే నా అన్ని కూడా నా అని మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేనులాగా చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. చూడండి, వెర్రి వాళ్ళని మనం ఎవరినంటామంటే వాళ్ళ మాటలు సరిగా ఉండవు. వెర్రి వాళ్ళ మాటలు కదా, ఏం మాట్లాడతారో ఒక మాటకి పొంతన ఉండదు. ఆ వెర్రివారు ఎలా ఉంటారంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని మనం వెర్రి మాటలు ఆఫ్ చేయండి, వెర్రి మాటలు మాట్లాడొద్దని చెప్పి. కాకపోతే ఇతను దైవ సంబంధమైనటువంటి విషయాలు ఇతను ఆలోచించట్లేదు, దేవునికి వచ్చినటువంటి విషయాలు ఇతనికి మనసులో రావట్లేదు. కానీ అందుకోసమే దేవుడు ఏం చేద్దాం, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీకు సిద్ధపరిచినవి ఎవరి వగన. మనం బైబుల్లో చూస్తున్నట్లయితే పంటలు పండించేది దేవుడే. తొలకరి వాన కడవరి వాన కురిపించేవాడు ఆయనే. తర్వాత నీ పంట నాశించి పురుగును నాశనం చేయవాడును నేనే అని చెప్తున్నారు కదా. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇతను ఏమనుకున్నాడంటే, నేను పండించాను, నా కొట్లు నా 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 అంతా కూడా నా అనే భావం ఉంది. ఎక్కడైనా కూడా ఒకవేళ దేవుడు తొలకరి వాన దేవుడు కురిపించాడు, కడవరి వాన దేవుని కురిపించాడు, నా పంట నాశించే పురుగును దేవుడు నాశనం చేశాడు, ఇదిగో దేవుడు ఎంతో గొప్పవాడు, లేకపోతే నా పంట నా ఇంటికి రావడానికి ఆయన ఎంతో నాకు తోడ్పడ్డాడు, కాలాన్ని అన్నిటిని కూడా నా ఆధీనంలో ఉంచుకొని నాకెంతో సహాయం చేశాడనే మాట ఇతనికి రావట్లేదు. నా కొట్లు విప్పుతాను, లేకపోతే నాకు స్థలం చాలట్లేదు, వాటిని పెద్దవాటిని కట్టిస్తాను, లేదా ఇదిగో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పి చెప్తున్నాడు. తిను త్రాగు సుఖించు. చూడండి, తిని త్రాగి సుఖించాలంటాడు. నిజమైనటువంటి సుఖము ధనములో లేదు. మనము దావీదు గారి గురించి మనం చూసినట్లయితే దావీదు గారు కూడా తన ప్రాణంతో ఒక మాట చెప్పారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమంటాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మరవద్దని చెప్పాడు. కానీ ఇతనేమో నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు, నీకు విస్తారమైన ఆస్తి
సమకూర్చాను అంటున్నాడు. కానీ దావీదు గారు ఆ కీర్తన ఎప్పుడు రాశారు ఏంటి, లేకపోతే దావీదు గారు ఒక గొప్ప రాజు కదా, ఆ రాజు, ఈ రాజుగారు తన కష్టాలన్నీ వీడిపోయిన తర్వాత ఆయన చేసిన ఉపకారముల దేనిని కూడా మరవద్దు అని చెప్తున్నాడు. అని నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటున్నాడు. కానీ ఇతనేమో నా ప్రాణమా తిను తాగు సుఖించు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది అని చెప్తున్నాడు. విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. కాబట్టి ఈ ఆస్తిలో సంతోషం ఉందా? లేనే లేదు. ధనము ఇది చూసినట్లయితే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దాన్ని ఆశించంట కొందరు విశ్వాసము నుండి కూడా తొలగిపోయారు. కాబట్టి నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటది. ఇతని యొక్క హృదయం ఎట్లా ఉందంటే ఉప్పొంగుతుంది. దేంట్లోనంటే దేవుని యందు కాదు. దేవుని యందు ఉప్పొంగకుండా ఈ లోక సంబంధమైన విషయాలు నా 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 ప్రాణమా, లేకపోతే నా కొట్లు, నా పంట అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మనము దేవుడు చేసినటువంటి ఉపకారముల్లో మనం దేనిని కూడా మరవకూడదు. ఈయన పంట చక్కగా పండిందంటే అది దేవుని కృప కదా. ఆ కడవరి వాన తొలకరి వాన అన్నిటినీ కూడా కురిపించి దేవుడు తన పంటను తన చేతికి తీసుకొస్తే ఏమంటున్నారంటే ఇప్పుడు దేవుని సంగతి ఏమి కూడా లేదు. దేవుని సంగతి మర్చిపోయి ఏం చెప్తున్నాడంటే నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అని చెప్పి వెర్రి మాటలు మాట్లాడుతున్నట్లు మనము చూస్తున్నాము. ఇది ఎర్రివాళ్ళు అని మనం ఎవరిని అంటామంటే వారి మాటలు ఒకదానికి పొంతన లేనప్పుడు, వారి మాటలు కూర్పులు తేడా ఉన్నప్పుడు, వారి మాటలు అవి సరిగా లేనప్పుడు ఆ మాటలు వెర్రి మాటలు అని అంటాం. ఒక్కొక్కసారి మనలో హృదయంలో వెర్రి తలంపులు వస్తున్నాయి. ఆ వెర్రి మాటలు మాట్లాడేవారిగా మనము ఉన్నాము అని చెప్పి మనము చూసుకోవాలి. ఆ విధంగా మనము జాగ్రత్త పడినట్లయితే మంచిది. అంతేకాని మాకు ఏం లేదు, మేము బాగానే ఉన్నాము, అంతా నాదే అని చెప్పి మనము అనుకోకూడదు. ఏదైనా దేవుడు సహాయం చేస్తేనే లేదా దేవుడు ఇస్తేనే అని చెప్పి మనం అనుకోవాలి. కానీ ఆ విధంగా కాకుండా లేదు నాకంతా కూడా బాగుంది అని చెప్పి మనము అనుకున్నట్లయితే ఉపయోగం ఏమీ కూడా ఉండదు. తర్వాత ఆయన శిష్యుల గురించి, దీనికి ముందు ఒక మాట కూడా ఆయన శిష్యుల గురించి 12వ వచనంలో చెప్తారు. మిమ్మల్ని ఇట్లా తీసుకెళ్తారు కదా అధికారుల దగ్గరకు, మీరు అప్పుడు భయపడొద్దు, దేని గురించి కూడా మీరు భయపడొద్దు, నేను మీ నోటికి నేను అందిస్తాను, అది మీకు ఏది మీరు మాట్లాడాలో నేను దాన్ని అందిస్తానని చెప్పి ఆయన శిష్యులకి చెప్పారు. ఆయన శిష్యులకు చెప్పినప్పుడు మీరు మోషే గురించి మనం చూసినట్లయితే మోషే కూడా నేను మాట మాంద్యం గలవాడిని, నాకేమి కూడా తెలియదు, నేను ఏం చేయాలని చెప్పి యేసుక్రీస్తు దగ్గర దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను నువ్వేం మాట్లాడాలో అది నేను చెప్తానని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఈ వ్యక్తికి దేవుని యొక్క సహాయం గానీ దేవుని యొక్క కృప గానీ తెలియట్లేదు. ఈయన మాటలు ఎలా ఉన్నాయంటే దేవుడు అందించిన మాటలా ఇవి? నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించమని చెప్పే మాటలా? కానీ కాదు. యేసయ్య ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళండి, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నోటికి ఏం మాట్లాడాలో దాన్ని నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. కానీ ఈ మాటలు ఎవరు నేర్పించినవి? ఇవి సాతాను మాటలు, సాతాను యొక్క తలంపుతో వచ్చింది. సాతాను కూడా ఏమనుకుంటుంది అంటే ఈ లోకమంతా నాది అంటది. ఆ సృష్టికర్త దేవుని సృష్టించినటువంటి సృష్టికర్తది కదా లోకము, కానీ ఇది ఏమంటదంటే ఇది నాదే అని చెప్పుకొని తిరుగుతుంది. కాబట్టి మనం కూడా దేవుని మర్చిపోయి దేవుని విషయాలు మనము తలంచకుండా దేవుని యొక్క ఉపకారములు లేకపోతే దేవుడు మన పట్ల చేసిన వాటన్నిటిని కూడా మనం మర్చిపోయి ఇదిగో దేవుడు ఏముంది, ఇది నేను కష్టపడాలి, అది నేను చేశాను, ఇది నేను చేస్తేనే ఇది జరిగింది, నేను చేస్తేనే అది జరిగింది అని చెప్పి మనము అనుకునే వారుగా ఉన్నట్లయితే మనము ఎలాంటి ప్రయోజనము పొందలేము. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలించి మనము చూసుకున్నట్లయితే మంచిది. తర్వాత 22వ వచనంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అనే ఏమి మీ ప్రాణమును గూర్చేయను ఏమి ధరించుకుందుమో అనే మీ దేహమును గూర్చేయను చింతింపుకుడి అని చూస్తున్నాం.
మనము మన ప్రాణం గురించి, దేహం గురించి. ఇది యేసుక్రీస్తు ఎవరికి చెప్పేదంటే శిష్యులకి చెప్పారు. ఎవరు శిష్యులు అంటే, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్త సందేశాన్ని ప్రజల దగ్గరికి చేరవేస్తున్నారో వారు దేవుని యొక్క సేవకులు, దేవుని సేవను అందించేవారు. వీళ్ళకి ఏం చెప్తున్నారంటే, యేసయ్య మీరు ఏం తినాలి, ఏం తాగాలి, లేకపోతే ఏం ధరించుకోవాలనే విషయాల గురించి మీరు చింతించొద్దు అని చెప్పి మనము చూస్తున్నాము. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే, మన ఆ చింత అంతా మన మీద వేసుకొని మనము తొందరపడిపోయి వేరే విషయాలకి, లేకపోతే మనం తొందరపడిపోయి అరే ఇది లేదే అది లేదే మనకి ఇప్పుడు ఎట్లా అని చెప్పి మనం తొందరపడిపోతాము. తొందరపడిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి, లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని డబ్బులు ఇవ్వమని వీళ్ళని డబ్బులు ఇవ్వమని అడగటం కూడా అది ఒక విధంగా దేవుని మీద ఆధారపడకుండా మీ మీద మీరు, మళ్ళీ నా మీద నేను, మన మీద మనం ఆధారపడినట్లే ఉంటది. కాబట్టి మనం ఆధారపడవలసింది దేవుని పైన, లేకపోతే దేవుని కొరకు మనము ఆశపడినట్లయితే మంచిది. దేవుని కొరకు మనము దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడు అని చెప్పి మనం ఆలోచించుకున్నట్లయితే మంచిది. ఏలియా గారు ఆహారం లేకున్నప్పుడు దేవుడు ఏం చేశారు, ఏలియా గారిని కాకుల ద్వారా పోషించాడు. కాకులు ఏం చేసాయి, మాంసం తీసుకొచ్చాయి, తర్వాత రొట్టెలు కూడా తీసుకొచ్చాయి. కాబట్టి ఏం తినాలి, ఏం తాగాలి, లేకపోతే నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పి మనము చింతపడాల్సినటువంటి అవసరము లేదు. వస్త్రముల గురించి కానీ, లేకపోతే ఇంకోటి గురించి కానీ మనకి ఏది అవసరమో మన పరలోక తండ్రి మన అవసరాలు తీరుస్తాడు. ప్రతిదినం మనం చూడండి, భోజనం చేసేటప్పుడు ఎప్పటికప్పుడు వేడి పదార్థాలు, వేడి ఆహార పదార్థాలు మనం తింటాం, కానీ చదివి మనం తినం కదా. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ గా వచ్చే దేవుని దగ్గర నుండి వచ్చే మనము పొందుకోవడానికి మనం ఎందుకు ప్రయాసపడట్లేదు? మనుషుల మీద మనం ఎందుకు ఆధారపడుతున్నాము? మనుషుల గురించి మనం ఎందుకు తలస్తున్నాము? ఎందుకు మనం చింతపడుతున్నాము అని చెప్పి మనము ఆలోచించుకోవాలి, చూడాలి. తర్వాత ఏం చెప్తున్నారంటే, కాకుల సంగతి విచారించి తెలుసుకోండి. అవి ఏం చేస్తున్నాయంటే విత్తవంట, కోయవు, వాటికి గరిసె లేదు, లేకపోతే ఏమి కూడా లేవు. అవి ఏమి కూడా ఒక పంటనేసి పండించుకొని వాటికి ఆహారం, ధాన్యాలు అవన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నాయి. అట్లా ఏమి చేయట్లేదు. కానీ ఆ కాకులను పోషించే దేవుడు మనం తప్పకుండా పోషిస్తాడు. వాటికంటే మనము శ్రేష్ఠులు అని చెప్పి మనం చూస్తున్నాము. దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి మనము ధనం మీద మనసు ఉంచుకోకూడదు, లేకపోతే ధనాపేక్షతో మనము దేవుని నుండి దూరముగా మనము వెళ్ళకూడదు. ధనమును ప్రేమించి వాళ్ళు దేవుని కుటుంబంలో నుంచి కొందరు బయటికి వెళ్ళినట్లు, లేకపోతే కొన్ని విషయాలను వారు ప్రేమించి ప్రాణాన్ని పోగొట్టుకున్న వారిని కూడా మనము చూస్తుంటాము. కాబట్టి మీరు కాకుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని చెప్పి చూస్తున్నాము. తర్వాత మనము చింతించడం వల్ల మన ఎత్తుని కొంచెం పెంచుకోలేము, కొంచెము తగ్గించలేము. కాబట్టి ఏ విధంగా జరగాలో దేవుడు ఆ విధంగానే జరుగుతుంది. దేవుని చిత్తం పైన మనం ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడే వారిగా ఉన్నామేమో ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. తర్వాత అడవి పువ్వుల గురించి మనం చూసినట్లయితే, అడవి పువ్వుల గురించి కూడా ఎంతో బాగా వివరంగా మనం చూస్తున్నాము. అడవి పువ్వులు అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాన్నైనా అలంకరింపబడలేదు అని మీతో చెప్పుచున్నాను. తర్వాత గడ్డి చూస్తే అది పొయ్యిలోకి వెళ్తుంది. అది నేడుండి రేపు పోయేది కూడా ఎట్లా ఉందో మనం కూడా చూస్తున్నాం. అది ఏ విధంగా అలంకరింపబడుతుంది అనే విషయాలు కూడా మనం చూస్తున్నాము. అల్ప విశ్వాసారా, మరి మీరు ఎంతో నిశ్చయముగా వస్త్రములను ఇస్తాను, ఏమి తిందుమో ఏమి త్రాగుదమని విచారింపకుడి అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రోత్సాహపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. లేకపోతే మీరు స్వార్థ పని విషయంలో మీరు ఇలాంటి చింత మీకు వద్దు అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. మనము చదివాము కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయడి.
చాలాసార్లు మనము ఆ చింతను యావత్తును ఆయన మీద వేసే బదులు మన మీదే వేసుకుంటున్నాం. కాబట్టి మన మీద కాదు వేసుకోవాల్సింది, మనం ఆయన మీద మన చింత యావత్తు వేసి మనం నిరీక్షణ గలవారమై మనము ఆయన వెంబడించాలి. యేసుక్రీస్తు చెప్పారు కదా, ఎవడైనా నన్ను వెంబడింపుకొనేళ్ళ తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ సిలువనెత్తుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ చింత యావత్తు భారం కూడా మనం మోస్తున్నాం. కాబట్టి మనం మోయాల్సింది చింత యావత్తు భారం కాదు, కానీ ప్రతిదినము మనము సిలువనెత్తుకొని మనము ముందుకు పోయేవారిగా మనము ఉండటానికి మనము ప్రయాసపడాలి. ఆ ముందుకు పోయే వారి సంఖ్యలో మనం ఉన్నట్లయితే మంచిది. వెనకంజ వేసే వారిలో మనం ఉండకూడదు, లేకపోతే వెనకబడిన వారిలో మనము ఉండకుండా మనము జాగ్రత్త పడాలి. మనం వెతకాల్సింది, చూడాల్సింది ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మనము వెతకాలి. ఆటని ఎదగకుండా ఆ చింత భారం యావత్తు మన మీద వేసుకొని మనం ముందుకు సాగాలంటే మనము వెళ్ళలేము. కాబట్టి చింత దీన్ని తీసేసుకొని మనం వెతకవలసింది ఆయన రాజ్యమును నీతిని. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితేనంట అవన్నీ కూడా మనకి అనుగ్రహింపబడతాయి. కనుక అనుగ్రహింపబడే వాటిని మనము వెతకకుండా మన సొంత ఆలోచన చొప్పున మన సొంత చిత్తానుసారంగా మనము వేరే విషయాలు వెతకటానికి, లేకపోతే వేరే విషయాలు సంపాదించుకోవడానికి, దేవునికి ఇష్టములైనటువంటి అంశాలపైన మనము దృష్టి ఉంచినట్లయితే అది మంచిది కానే కాదు. తర్వాత మనం 35వ వచనం నుండి 48వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ప్రభు రాకడ గురించి, లేకపోతే ఆయన తన దాసులకి చెప్తున్నారంట. ఏం చెప్తున్నారంటే, మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములను వెలుగుచుండనీయుడి, తమ ప్రభు పెండు విందు నుండి వచ్చి కట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎవడు వచ్చును అని తన కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ఇక్కడ చూసినట్లయితే ఎదురు చూసే మనుషులుగా మనము ఉండాలి. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండేట కనుగొనను ఆ దాసులు ధన్యులు అని చెప్పి మనం చూస్తున్నాం. ఏ దాసుడు అయితే మెలకుగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు. అయితే ఆయన మొదటి జామున వస్తాడో, రెండవ జామున వస్తాడో, మూడవ జామున వస్తాడో, ఏ జామున వస్తాడో తెలియదు. కనుక మెలకుగా ఉండి కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పి మనం చూస్తున్నాము. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి యేసయ్య తన శిష్యులతో చెప్పారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఏ జామున వస్తాడో, రొద్దుకుంటుని వస్తాడో, లేకపోతే మొదటి జామున, రెండవ జామున, మూడో జామున ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే ఆయన ఎప్పుడు వచ్చినా కానీ సంధించగలిగేటట్లుగా, లేకపోతే సిద్ధపడి ఉండేటట్లుగా మనము ఉండాలి అని చెప్పి యేసయ్య హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. చాలా మంది రాకడ సమయం గురించి ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రభు దినము దొంగ వలె మీ మీదకి వస్తుందని చెప్పారు. ప్రభు దినం ఎలా వస్తుందంటే దొంగ వలె మన మీదకి వస్తుంది. కాబట్టి దొంగ ఎప్పుడు కూడా ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి నేను పలానప్పుడు వస్తానని చెప్పడు కదా, ఎప్పుడు వస్తాడో తెలియదు, అనుకునే గడియలో వస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. అదే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఆ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, కాబట్టి మీరు మెలకుగా ఉండండి అని చెప్పి సిద్ధపాటు హృదయంతో ఉండమని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, ప్రభు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, లేకపోతే మన రెండవ రాకడ వరకు మనం జీవిస్తామో జీవించకపోమో, అది జీవిస్తామో జీవించలేము అనేది చూస్తే అది మనకు తెలియదు. కానీ మన జీవితంలో రాకడ ఎప్పుడని మనం పరిశీలనగా లోతుగా చూస్తే రెండవ రాకడ మన మరణమే. మన మరణం కూడా మనకి చెప్పి రాదు కదా, అకస్మాత్తుగా దొంగ వలె మన మీదకి వస్తుంది. కాబట్టి ఆ రెండవ రాకడ వరకు మనం జీవించకపోవచ్చును, కానీ మన మరణమే రెండవ రాకడ. కాబట్టి మనం ప్రభు కొరకు మనము దినదినము సిద్ధపాటు హృదయముతో మనము ఆయన ఎదుర్కొనగలిగినట్లయితే మంచిది. సిద్ధపాటు లేకుండా మనం కునికి నిద్రించే వారిగా మనం ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యమును మనము చేరలేము. కునికి నిద్రించే వారిగా మనం ఉండకూడదు, కానీ ఆ సిద్ధపడినటువంటి హృదయముతో ఆయన సంధించగలిగే వారిగా మనము ఉండాలి. మనం చూస్తే ఇది ఉంది కదా, 10 మంది కన్యకులు, వాళ్ళు బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గలవారు ఉన్నారు. బుద్ధి గలవారు ఏం చేశారు, తమతో పాటు తమ దివిటిల్లో నూనెను కూడా తీసుకెళ్ళారు. సిద్ధపాటు వారిలో ఉంది. ఒకవేళ పెండ్లి కుమారుడు ఆలస్యంగా వస్తే మా దగ్గర నూనె ఉంది కాబట్టి మేము ఆలస్యంగా వచ్చినా కూడా మాకు
పర్వాలేదనే సిద్ధపాటు వాళ్ళలో ఉంది. కానీ బుద్ధి లేని వారు ఏం చేశారు, వారితో తమతో పాటు తమ దివిటీల్లో నూనెను తీసుకెళ్లారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, ఇదిగో రండి అని అంటే ఏమి కూడా వాళ్ళు వెలిగిస్తున్నారు కానీ దీపాలు వెలగట్లేదు. అందుకని యేసయ్య చెప్తున్నారు, మీ దీపములను వెలిగించాలి, లేకపోతే వెలిగించండి అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. కాబట్టి మన దీపములు ఆరిపోతున్నాయేమో, మనం ఆత్మీయమైన దీపము మనది ఆరిపోతుందేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ అనే నూనె పోయాలి, లేకపోతే దానికి దీపం వెలగటానికి ఏవేమి మనము సిద్ధపాటు చేసుకోవాలో వాటన్నిటిని మనం సిద్ధపాటు చేసుకోగలిగినట్లయితే మంచిది. ఆ విధంగా కాకుండా సిద్ధపాటు లేకుండా మనం చెప్పినప్పుడే దేవుడు రావాలి, లేకపోతే మనం చెప్పినప్పుడే మన చిత్తాన ప్రకారంగా మన ఇష్టానుసారంగా అన్ని పరిస్థితులు ప్రభావాలు అన్నీ కూడా జరగాలి అని చెప్పి మనం ఆలోచించుకున్నట్లయితే కేవలం అది అవివేకము. అవివేకి వెర్రివాడు అని చెప్పి ఆ ధనవంతుడితో యేసయ్య మాట్లాడారు కదా. ఆయన వెర్రివాడు ఈ లోక సంబంధంగా చూస్తే ఆయన వెర్రివాడు కాదు, జ్ఞానవంతుడై ఉండొచ్చు. కానీ అతని యొక్క తలంపు, మాటలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా వెరితనంగా ఉన్నవి. కాబట్టి మనం కూడా ఆ వెర్రివాని వల్లే మనం అన్ని సంపాదించుకుంటున్నామేమో, కానీ ఆయనలో మనం సిద్ధపడే వారిగా లేకపోయినట్లయితే మనం సంపాదించింది కానీ మనం చేసింది కానీ అంత ఎవన తగ్గుతుందని చెప్పి మనము చూడాలి. కాబట్టి ఆత్మీయమైన సిద్ధపాటులో మనం ఉండాలి. ఆత్మీయమైన సిద్ధపాటు అంటే యేసుక్రీస్తు చెప్పారు కదా, మరీ ఉత్తమమైన దాన్ని ఎంచుకుందామే, ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పి. ఏ విషయాలైతే తీసివేయబడవో మన హృదయముల నుండి ఆ విషయాలతో మనం సిద్ధపడినట్లయితే మంచిది. చాలాసార్లు బుద్ధి లేని వారికి మనం చూస్తే బుద్ధి లేని వారికి ఆ కొట్టు తెలుసు, డబ్బులు కూడా ఉన్నాయి కొనుక్కోవడానికి, డబ్బులు ఉన్నాయి, కొట్టు కూడా తెలుసు. కానీ కేవలము నెగ్లిజెన్సీ అంటే పోస్ట్ పోన్ చేసుకొని రేపు చేద్దామని, ఎల్లుండి చేద్దామని అనే విషయాల మీద వాళ్ళు ఆధారపడ్డారు. కాబట్టి ఆ విందులోనికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. కాబట్టి మనం కూడా రేపు అనేది మర్చిపోయి ఈ రోజే చేయాలి. ఈ రోజే మనము ఆత్మీయమైన విషయాలు మనం ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే చేయాలో అది ఆ వాయిదా వేసే వారుగా మనం ఉండకూడదు, సిద్ధపాడిన వారుగా మనం ఉండకూడదు. ఆ సిద్ధపాటు హృదయముతో ఆయన సంధించగలిగే వారిగా మనం ఉన్నట్లయితే మంచిది. ఈ సిద్ధపాటు హృదయము మనము ప్రతి దినము సిద్ధపడాలి. ఒక్క రోజు కాదు, లేదా ఒక వారం రోజులు సిద్ధపడాలి అనుకోకూడదు. ప్రతిరోజు కూడా మనము సిద్ధపడాలి. ఆత్మ విషయమై దీనిలైన మీరు ధనులు అని మనము చూస్తాం. పరలోక రాజ్యము మీది అని చెప్పి. కానీ దీనత్వము కలిగి మనము పరలోక రాజ్యము సంపాదించుకోవడానికి మనము సిద్ధపడినట్లయితే మంచిది. కనుక ఎవరైతే ఆయన వచ్చినప్పుడు మెలకుగా ఉంటారో వారిని ఆయన చూస్తే ఆయనతో పాటు భోజనం కూడా వాళ్ళు చేస్తారు. మెలకు లేని వారిని నరికివేస్తానని చెప్పి అక్కడ చూస్తున్నాము. కాబట్టి మనము మెలకువ కలిగి సిద్ధపాటు హృదయముతో మన మరణానికి ముందే, అంటే మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దినము మనం సిద్ధపడాలి. ఇదే మన చివరి రోజు చెప్పి మనము భావించుకొని ఆ ప్రతిదినము సిద్ధపాటు హృదయముతో మనము ఆయన సంధించగలిగినట్లయితే, ఆయన ఎదుర్కోగలిగినట్లయితే మంచిది. సిద్ధపాటు లేని హృదయముతో మనం దేవుని రాజ్యము మనము చేరలేము. కాబట్టి ఆ సిద్ధపాటు హృదయం